వాడు మరలా తిరిగి వస్తున్నాడు అంటే ఓజస్ గంభీర, ఓజస్ గంభీర నా కొడకల్లారా. 100 కోట్లు ఎంట్రీ లేదంటారా? ఓజస్ గంభీర నా కొడకల్లారా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పవర్ ప్యాకర్ ఓజీ ఘాట్ జిల్లా ఊరి మీద పడిపోతే ఎటువంటి విధ్వంసం కొనసాగిస్తుందో ఓజీ అలా ఊరి మీద పడిపోయి ప్రళయం సృష్టిస్తుంది. ఫస్ట్ డే 154 కోట్ల మార్కు టచ్ చేసి సెకండ్ 50 నుంచి 60 కోట్లు ఈజీగా రావచ్చని ట్రేడ్ వర్గాల న్యూస్. థర్డ్ డే చూసుకున్నట్లయితే సాటర్డే కనుక 75 కోట్లు వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే 3 days కలెక్షన్స్ 275 కోట్లు కన్ఫర్మ్ అని చెప్తున్నారు. మన ప్రెడిక్షన్ ఏంటంటే 250 నుంచి 260 కోట్ల పోస్ట్ వస్తే చాలు. బాలీవుడ్ లో విధ్వంసం మొదలైపోయింది. ఫస్ట్ డే 60 లక్షలు, సెకండ్ డే 70 లక్షలు, థర్డ్ డే 80 లక్షలకు వెళ్ళిపోతుంది. షోస్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, థియేటర్ పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. వితౌట్ ప్రమోషన్స్ తో 2 కోట్ల వరకు చూసిందంటే మార్కు. ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టామినా అని చెప్పొచ్చు. నాకు తెలియగడుగుతాను, పుష్ప రికార్డ్ కొట్టిందా, పుష్ప రికార్డ్ కొట్టిందా అని చాలా మంది అడుగుతున్నారు. చాలా కామెంట్లు అయితే పెడుతున్నారు. ఎరిపప్పలారా, పుష్ప రికార్డ్ ఎప్పుడో కొట్టేసింది. ప్రీమియర్ అడ్వాన్స్ బుక్ చూసుకున్నట్లయితే పుష్ప నెంబర్ 1 స్థానంలో ఉంది, 14,50,00,000. సెకండ్ స్థానంలో హరిహర వీరమల్లు ఉంది 13 కోట్లతో. థర్డ్ లో స్త్రీ టు బాలీవుడ్ సినిమా ఉంది, ఆజ్కి రాతన్ తమన్నా గారి సాంగ్ తో విధ్వంసం సృష్టించారు కదా, 10 కోట్లతో ఉంది. వీటిలన్నిటిని క్రాస్ చేసి 23 కోట్ల బెంచ్ మార్క్ పెట్టి వదిలేసిందిరా ఎర్రి పప్పల్లారా. అంటే ఈ జనరేషన్ ఎప్పట్లో ఆ రికార్డ్ ను కొట్టాలంటే నా ముమ్కిన్ అని చెప్పొచ్చు. ఎందుకో తెలుసా? గూస్ బంప్స్ వచ్చే న్యూస్ చెప్పమంటారా? ఓన్లీ సింగిల్ లాంగ్వేజ్ లో కొట్టిందిరా. అన్ని భాషల్లో రిలీజ్ అవుతాయి, అన్ని సినిమాలు కూడా. కానీ ఇక్కడ ఓజీ సింగిల్ లాంగ్వేజ్ లో కొట్టింది. అంతేకాదు యుఎస్ లో కూడా నెంబర్ 1 స్థానంలో కొనసాగుతుంది పుష్ప అని. దేవరాన్ అన్నిటి కలికిని కూడా క్రాస్ చేసి నెంబర్ 1 స్థానంలో ఉంది 3.1 మిలియన్ తో యుఎస్ రిపోర్ట్. ఇక నార్త్ అమెరికా ఓవర్సీస్ రిపోర్ట్ చూసుకున్నా కూడా వరల్డ్ వైడ్ నెంబర్ 1 స్థానంలో ఓజీ ఉంది 3.1 తో. సెకండ్ స్థానంలో కలికి ఉంది 3.05 తో. థర్డ్ ప్లేస్ లో త్రిపురార్ ఉంది 2.95 తో. ఫోర్త్ ప్లేస్ లో దేవరా ఉంది 2.51 తో. ఫిఫ్త్ లో పుష్ప ఉంది 2.5 తో. అంటే పుష్ప రికార్డ్ ఎప్పుడో బదలు కొట్టేసిందిరా. పుష్ప డే 1 కలెక్షన్ 294, వరల్డ్ వైడ్ 1871 కదా. దానికోసం కొన్ని చిన్న క్లారిటీ ఇచ్చేస్తాను. పవర్ స్టార్ కున్న ఫ్యాన్ బేస్, ఓజీకున్న హైప్ చూసుకున్నట్లయితే కరెక్ట్ గా ప్రమోషన్ కానీ చేసి ఉంటే ఓజీకి డే 1 కలెక్షన్స్ 300 కోట్లు పైన ఉన్నాం. ఎందుకంటే ఏ ప్రమోషన్ లేదు, పాన్ ఇండియా రిలీజ్ లేదు. అలాగైనా సరే 154 కోట్లు వచ్చేసిందంటే ఇంకెంతరా, 144 కోట్లు వస్తే 300 కోట్లు ఎగిరిపోను పుష్ప రికార్డు. ఏ మూమెంట్ బాలీవుడ్ లో కూడా ప్రమోషన్ చేసి ఇమ్రాన్ హష్మీని కరెక్ట్ గా యూజ్ చేసుకున్నట్లయితే బాలీవుడ్ నుంచి కూడా కలెక్షన్స్ కరెక్ట్ గా వచ్చుంటే 1500 కోట్ల నుంచి 1800 కోట్లు ఈజీగా పెట్టిన సినిమా. మాస్ మసాలా సినిమా కాదు, కింద మీద దొర్లేసి మట్టి మసాలంతా నెత్తులు వేసుకుని స్టెప్ వేయడం కాదు. ఇది అఫీషియల్ గా వాకింగ్ చేసుకుంటూ కుమ్మ అవతల పారేస్తున్నాడు. కత్తి తిప్పడంలో డెడ్ పూల్ కన్నా పవన్ స్టారే పవన్ కళ్యాణ్ గారికి బాగా కత్తి తిప్పుతున్నారని చెప్పి బాలీవుడ్ అంతా పొగిడేస్తుంటే ఇంకా చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. అసలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఇటువంటి సినిమా ఒకటి పడతాదని ఆయనకి తెలీదు, మన ప్రేక్షకులకు కూడా తెలీదు. భీమ్లా నాయక్, వకీల్ సాబు, బ్రో ఇలాంటి సినిమాలు వస్తున్నాయి. ఆయన ఇంతవరకే ఉంటదేమో పొటెన్షియల్, ఇలాగే ఉంటదేమో అని ఆయన డిసైడ్ అయిపోయాడు. నేను ఇంతనేమో అనుకుని, మనం కూడా ఇంతనేమో అనుకున్నాం. ఆయన మైకిల్లోని ఆటల్లోని ఫంక్షన్ లో కూడా ఇదే చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు, నేను చిన్న హీరోని, నేను అంత తోపు తురుము కాదని. తీరా చూస్తే ఆయన ఎటువంటి వాడు, ఎలాంటి వాడు చూపించడానికి ఒకడు పుట్టాడు. ఆడే సుజిత్ అన్న ఒక వ్యక్తి. ఆడొచ్చి విధ్వంసం చేసి వదిలేసాడు, ప్రళయం చేసి వదిలేసాడు, భూకంపం సృష్టించాడు. అటు మామూలుగా కాదాడు. అసలు పవర్ స్టార్ ఇలా జీవించడం ఏంటని చెప్పేసి పిచ్చెక్కిపోతున్నారు హైప్ తట్టుకోలేక. ప్రతి సీను ఎలివేషన్ గా ఉంటది, ఎమోషన్ గా ఉంటది, బద్దలైపోతూ ఉంటది. అసలు పవర్ స్టార్ ను చూసి కుర్చీలో కూర్చోలేం కదా, అటువంటి మూమెంట్స్ ఉన్నాయి. నిజంగా పవర్ స్టార్ కి ఇది జీవితంలో గుర్తుండిపోయే సినిమా అవుతుంది. దీని తర్వాత సినిమాలు ఎన్నైనా రావచ్చు, కానీ ఇటువంటి సినిమా మళ్ళీ తీస్తే సుజిత్ గారే తీయాలి తప్ప ఇంకొకరు తీయలేరు. ఉన్నారు, డైరెక్టర్ గారు ఉన్నారు, ప్రశాంత్ నీల్ ఉన్నాడు, సుజిత్ గారు. కానీ వాళ్ళ టేకింగ్, వాళ్ళ ఎమోషన్, వాళ్ళ మూమెంట్స్ వేరేగా ఉంటాయి. కానీ ఈ మూమెంట్ మట్టుగా బద్దలైపోతున్నాయి. దానికి తోడు నేను ఉన్నాను, పవర్ స్టార్ కోసం పుట్టానని చెప్పి తమన్ గారు సెకండ్ కి ఒక బీజం ఇచ్చుకుంటే లేపవతల పరిచయప్ప. నిజంగా తమన్ గారు లేకపోతే ఈ సినిమా లేదేమో అన్నట్టు అనిపించింది.
నిజంగా పవన్ కళ్యాణ్ గారు కనిపించినప్పుడల్లా ఒక్కొక్క మూమెంట్ తో బద్దలు కొట్టి పారేశారు. ఆ మూమెంట్ కి, ఆ బీజిఎం కి బాలీవుడ్ అంతా ముగ్ధులైపోతున్నారు. సో ఇటువంటి సినిమా పడలేదు అని చాలా బాధపడుతున్నారు, బుర్రలు బాధేసుకుంటున్నారు. ఇటువంటి సినిమాకి ప్రమోషన్ లేకుండా చేసి ఇలా చేశారు ఏంట్రా నాయన అని చెప్పేసి టెన్షన్ అయిపోతున్నారు. పార్ట్ 2 ఖచ్చితంగా తీస్తాడు సుజిత్, పవర్ స్టార్ ని పెట్టుకొని. తట్టుకోలేడు ఇంక, ఎందుకంటే ఈ హైప్ ని, మూమెంట్ ని చూసి ఆయన ఖచ్చితంగా ఓకే చేయించుకుంటారు పవర్ స్టార్ చేత, సినిమాలో యాక్ట్ చేయించుకుంటాడు కూడా. దాని తోడు ప్రభాస్ గారిని కలిపేశారనుకో, నీ అమ్మ ఇంక థియేటర్లు బద్దలైపోతాయి. డే 1 500 కోట్లు వచ్చినా ఇంకా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అలా ఉంటది మూమెంట్. 2025లో తోపు తురుము సినిమాలు వచ్చే అవకాశం లేదు, రావు. ఒకవేళ వచ్చినా ఈ నెంబర్ పెట్టే అవకాశం అంతకన్నా లేదు. సో 2025కి శాశ్వతంగా ఓజీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఉంటుంది. సో మరి ఇది ఎక్కడ డైలీ అప్డేట్ కోసం, గూస్ బంప్ రివ్యూ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.